హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరాధ వ్లాగ్స్. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే ఏదో అడవి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ ప్లేస్ మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. మీరు వెళ్ళుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ తెలియకుంటే గెస్ చేయడానికి ట్రై చేయండి. మేమైతే ఫస్ట్ టైం ఒక ట్రిప్కి, అది లాంగ్ ట్రిప్కి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్తో కలిసి. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం అనమాట. చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ మధ్య నాకైతే అనిపించింది ఐ నీడ్ ఎ స్మాల్ బ్రేక్ అని. సో ఆ బ్రేక్ ఇలా అయితే మేము యూటిలైజ్ చేసుకున్నాము ఫ్రెండ్స్తో. కరెక్ట్ ఆ టైంకి మేము ట్రిప్ కూడా ప్లాన్ చేసాము. సో ఈ ట్రిప్కి అయితే నేను సాయి మాత్రమే వెళ్ళాము అండ్ మా ఫ్రెండ్స్ వచ్చారు. టోటల్ 7 మెంబర్స్ అయితే వెళ్ళామన్నమాట. సో మేమున్న ప్లేస్ నుంచి గాయ ఉండే ప్లేస్కి అయితే వెళ్ళాము. తను హెబ్బాల్ దగ్గర ఉంటుంది. సో మేముండే ప్లేస్ నుంచి అక్కడికి దూరమే. మొత్తానికి కింద మీద పడి ఎలాగో రీచ్ అయ్యాము. ఆ రోజే వాన కూడా పడింది. మేము వెళ్ళే టైంకి అదంతా ఆగిపోయిందనమాట. సో ఇక్కడ ఈ లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నారనమాట. పైన లోపల పెట్టుకోవాలంటే ఇంకా ప్లేస్ సరిపోదు కదా, అంత లగేజ్. 7 మెంబర్స్ లగేజ్ అనమాట. పైన కట్టడమే మంచిదైంది. ఇలా చూస్తుంటే ఈ కారు జాతిరత్నాల్లో ఉంటుంది కదా కారు, అలా అనిపించింది అనమాట. సో అండ్ విష్ణు అన్న ఫుడ్ చేపించుకొచ్చారనమాట ఆల్రెడీ. సో డిన్నర్ అయితే అక్కడే చేసి బయలుదేరామన్నమాట. ఇది గోప్రో అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు అసలు తెలియని కూడా తెలియదు దేనికి యూస్ చేస్తారో. అన్న తీసుకొచ్చారనమాట. ఇదేంటంటే వ్లాగర్స్ యూజ్ చేస్తారంట వ్లాగ్స్ చేయడానికి, వీడియోస్ తీయడానికి. అది వాటర్ ప్రూఫ్ కూడా. సో వాటర్లో పడ్డా కూడా ఏం కాదు మనకి. సో అదైతే చూశానమాట. కొత్తగా ఉందని మీకు కూడా చూపించాను. అన్న డ్రోను గోప్రో 2 తెచ్చాడు. సో మంచి మంచి వీడియోస్ అన్నీ దాంట్లోనే క్యాప్చర్ చేసామన్నమాట. సో ఇక్కడైతే ఇక స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాము. ఈ జర్నీ అయితే చాలా లాంగ్ అండి. అసలు 12 అవర్స్ అట్లా పడుతుంది. చాలా అలసిపోయామన్నమాట. పాపం ఆ అన్న చాలా ఓపిక్గా డ్రైవ్ చేశాడు. అలా మధ్యలో ఆగుతూ కాసేపు రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళాము. నైట్ టైం కదా వెళ్ళడం, కొంచెం చూసుకొని వెళ్ళాలని కాసేపు మధ్యలో రెస్ట్ కూడా తీసుకొని తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నైట్కే పింపుల్స్ అయితే వచ్చేసాయి నాకు. ఎప్పుడైతే బయటకు వెళ్ళాలనుకుంటామో అప్పుడే మంచిగా ఫేస్ మీద పింపుల్స్ అయితే వస్తాయి. బట్ ట్రిప్లో అవంతగా కనిపించలేదు, తగ్గిపోయాయి ఎందుకో తెలియదు. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక చోట అయితే ఆపామన్నమాట. అక్కడే బ్రష్ చేసి తినేసి స్టార్ట్ అవుదామని. సో అందరూ అన్నీ ప్రీ ప్లాన్డ్గా ముందే అన్నీ తెచ్చుకున్నాము. సో నో ప్రాబ్లం. అందరి దగ్గర బ్రష్లు, ఏది మర్చిపోకుండా పేస్ట్ అన్నీ తెచ్చుకున్నాం అనమాట. సో మంచిగా బ్రష్ చేసి ఇక తినేసి ఫస్ట్ టైం ఇట్లా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడము ట్రిప్కి. మనం ఎటువంటి వాళ్ళతో అయితే, అంటే మన ర్యాప్ ఉన్న వాళ్ళతో మాత్రం బాగా వైబ్ అవ్వగలను. ఎస్పెషల్లీ నేను అందరితో అంత ఈజీగా మింగిల్ అయ్యే పర్సన్ని కాదు అని అనుకుంటున్నా. నాకు వైబ్ అవ్వాలంటే నాతో పాటు ఉండే వాళ్ళు కూడా నాకు మ్యాచ్ అయితేనే నా వైబ్ సెట్ అవుతుంది. లేదంటే అంత ఈజీగా మింగిల్ అవ్వలేను. సో వీళ్ళంతా మంచిగా మన వైబ్కి సెట్ అయ్యే వాళ్ళే. సో ఇంక ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా అనమాట. అందరికన్నా ఎగ్జైటెడ్ ఎక్కువ నేనే. అలా చేయాలి, ఇలా ఎంజాయ్ చేయాలి అనుకుంటా. సో ఇక్కడైతే మంచిగా ఫుడ్ అంతా తింటూ ఉన్నాము. ఈ ఫుడ్ అయితే అసలు టేస్ట్లెస్గా ఉంది. టేస్ట్ అయితే ఏం నచ్చలేదు. ఇంకా ఉన్నదే ప్రసాదం అనుకొని కళ్ళకు అద్దుకొని తినేసామన్నమాట. ఇక్కడ పొంగనాలు కూడా ఉన్నాయి. ఈ సైడ్ పొంగనాలు కూడా వేస్తారంట. దీన్ని ఏదో పొట్టు అనేదో అన్నారు. టేస్ట్ మాత్రం బాగున్నాయి. ఇక వీళ్ళైతే రూమ్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారనమాట. అక్కడ వాళ్ళకి కాల్ చేయడం అంతా. నేనైతే చిల్లుగా ఉన్నా. నాకే టెన్షన్ లేదు, ఏమీ లేదు. బికాస్ ప్లానింగ్ అంతా వాళ్ళదే. మనం జస్ట్ మనీ పే చేయాలి, స్ప్లిట్ చేసుకొని అంతే. ప్లానింగ్ మొత్తం వాళ్ళదే అనమాట. సో నేను ఆరామ్గా ఉన్నాను. నాకు అట్లా ఉండడమే చాలా ఇష్టం. నాకు యాక్చువల్లీ ప్లాన్ చేయడం అంటే ఇష్టమే. బట్ సమ్ టైమ్స్ ఇంకా నాకు టోటల్ బ్రేక్ కావాలి అన్నిటి నుంచి అన్నప్పుడు ఇలా మనకు ఒకరు మంచిగా ప్లాన్ చేసే వాళ్ళు ఉంటే మనం ఆరామ్గా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. సో నేనైతే ప్రజెంట్ అదే ఎంజాయ్ చేయడమే నా పని. ఇంకా 5 days ఓన్లీ ఎంజాయ్మెంట్. ఇంకేదో ఆలోచించలేదు, ఏ టెన్షన్ తీసుకోలేదు. చాలా పీస్ఫుల్గా అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ నేచర్ అయితే చాలా చాలా బాగుంది. అసలు తమిళ్ మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, పల్లెలు అండ్ ఆ హౌసెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అలానే అనిపించింది నాకు. తమిళ్ మూవీస్ షూటింగ్ స్పాట్ లాగా అనిపించింది అనమాట దండేలి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఎటు చూసినా గ్రీనరీ అలా ఉండింది అనమాట. మేము ఉన్నది క్యాషూ జంగిల్ రిసార్ట్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నార్మల్ సిటీలోనే ఉంటారు దండేలిలో. ఈ రిసార్ట్లు మాత్రం జంగిల్లో ఉంటాయన్నమాట, కొంచెం దూరము ఆ సిటీ నుంచి. చాలా బాగుంది ఈ రిసార్ట్ అయితే. ఈ మొత్తం వీడియో నేను వ్లాగ్ కూడా చేశాను, దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తా. ఇది మేము ఉండే రిసార్ట్ అనమాట, జంగిల్ మధ్యలో. ఇక్కడ పనస చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి,
అండ్ ఈ క్యాషు జంగిల్ ట్రీ కదా, జంగిల్ స్టే కదా, సో ఆ పేరుకి తగ్గట్టే ఇక్కడ ఎక్కడ చూసినా క్యాషు ట్రీసే. సో ఈ క్యాషు కాయలు అయితే ముందే, ఇవి ఫ్రూట్స్ అయితే ముందే చూశాను కానీ బట్ అది తింటారని తెలియదు. కిందది పైన క్యాషు ఉండి కింద కాయలాగా ఉంటుంది కదా, సో అది కూడా మాగిన తర్వాత తింటారంట. మా కాయ చెప్తే నాకు తెలిసింది. నేను టేస్ట్ చేశాను, జ్యూసీగా ఉంది కానీ బట్ కొంచెం వగరుగా అదేదో డిఫరెంట్ టేస్ట్గా ఉంది, తినలేకపోయాను. బట్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఎటు చూసినా క్యాషు ట్రీసే. అండ్ స్టే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా, క్లీన్గా, నీట్గా మెయింటైన్ చేస్తారు. చాలా బాగుంది కూడా. ఎటు చూసినా గ్రీనరీనే ఇక్కడ. నాకు సీరియస్లీ గోవా కన్నా నాకు దండేలి చాలా చాలా నచ్చింది. ఇంకొక 2 days ఉంటే ఇక్కడే ఉండింటే బాగుండు అనిపించింది అనమాట. వి ఎంజాయ్డ్ ఎ లాట్. నెక్స్ట్ వీడియోస్లో మేము ఎలా ఎలా ఎంజాయ్ చేసాము, మేము ఏమేం చేసాము అనేవి వస్తుంది. అండ్ ఫ్యూచర్ వీడియోస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటాయి అన్నమాట. సో ఇలా ఉంది మా రిసార్ట్ అయితే, మేము స్టే చేసిన రిసార్ట్. సో ఇది పైనుంచి ఇలా ఉంటుంది అనమాట. అన్న డ్రోన్లో తీశాడు వీడియో. ఇందులో పర్ పర్సన్కి 1500 చెప్పారు, విత్ ఇంక్లూడెడ్ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ లంచ్, డిన్నర్, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టోటల్ 3 సార్లు ఫుడ్ ఉంటుంది. అండ్ స్టే ఉంటుంది. మొత్తం ఒక్కొక్క పర్సన్కి 1500. చాలా పడుతుంది అసలు. ఎవ్రీ సింగిల్ పెన్నీ పడుతుంది అని చెప్తాను నేను. చాలా అంటే చాలా, ఫుడ్ చాలా బాగుండింది. మేము ఎంజాయ్ చేయడం బాగా చేసాము. స్టే చాలా బాగుండింది, పీస్ఫుల్గా ఉండింది. ఇక్కడ మార్నింగ్ వెళ్ళాము, సో 11కి అట్లా రెడీ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. అది లంచ్ ఏదో పరోటా కర్రీ సంథింగ్ అదంతా పెట్టారు. బాగుంది, ఫుడ్ అయితే బాగుంది. మరి టేస్ట్లెస్గా అట్లేం లేదు, మంచిగా ఉండింది. టేస్ట్ చాలా బాగుండింది. కడుపు నిండా తినేసాము, మంచిగా యాక్టివిటీస్ ఉంటాయని. సో ఇక్కడైతే రోజా పూలు ఉన్నాయన్నమాట. ఒకటి అట్లా చెవిలో పెట్టేసుకున్నా, క్యూట్గా ఉంటుందని. పువ్వులు ఉన్నాయి, రకరకాల పువ్వులు ఉన్నాయి. బట్ ఆ రేకులు, ఆ గులాబీ రేకులు ఉంటాయి కదా, అవి ఈజీగా పోయేవన్నమాట. బట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ కన్నా ఎక్కువ మేము తినింది అయితే మామిడికాయలు, ఆ క్యాషు ఉంటాయి కదా పళ్ళు, అవి మాగినవి, అవి తినుకుంటూ ఉన్నాము. రోజా పువ్వులు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు. చూడండి ఎంత గ్రీనరీగా. ఎప్పుడు ఈ టౌన్లో ఉండి అలాంటి ప్లేస్కి వెళ్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. సో చాలా బాగుంది. చుట్టూ వ్యూ అలా చూస్తూ ఎంజాయ్ చేయాలి, అట్లనే కూర్చొని ఉండాలనిపిస్తుంది. సో క్యాంప్ ఫైర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ మేము అలసిపోయాము. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము వాటర్ యాక్టివిటీస్కి. వచ్చేసరికి అన్నీ అలసిపోయి హ్యాపీగా తినేసి పడుకున్నాం అంతే, ఇంకేం చేయలేదు. స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ అవన్నీ ఉండిండే. రెయిన్ డ్యాన్స్ మా వాళ్ళు డ్యాన్స్ చేశారు కానీ మేమైతే చేయలేదు, అప్పటికే అలసిపోయాం ఫుల్గా. సో పడుకునేసాము. ఇక్కడే రెయిన్ డ్యాన్స్ అనేది పెట్టారు. అండ్ స్విమ్మింగ్ పూల్ అదే అనమాట. స్విమ్ చేసే వాళ్ళు చేయొచ్చు, బట్ ఇక్కడ కూడా టైమింగ్స్ ఉంటాయి. ఓన్లీ 8 వరకే అలో ఉంటుందంట. 8 వరకే అలో అంటే తిరిగే సరికే 8 అవుతుంది. దాని తర్వాత అలో ఉండదు. సో స్విమ్మింగ్ చేసే ఛాన్స్ రాలేదు. ఇంకా పొద్దున్నే ట్రెక్కింగ్కి తీసుకెళ్తామన్నారు కొంచెం దూరము అడవిలోనే. బట్ మేము ఎలాగో వేరే చోటుకి వెళ్తున్నాం అనమాట, దూద్సాగర్కి. సో అక్కడ ఎలాగో ట్రెక్కింగ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఏం నడుస్తావులే అని మేము మార్నింగ్ అయితే వెళ్ళలేదు. ఇక్కడే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట రిసార్ట్లో ఏమేమి ఉన్నాయి అని. ఈ డాగ్ ఒకటి నా వెనకాలే వస్తుంది, బుజ్జి డాగ్. చాలా క్యూట్గా ఉండింది అనమాట. దానికి బొచ్చు అట్లా ఏం లేదు, ఊరికే అంతే క్లీన్ షేవ్ చేసేసి ఉన్నారు. అటు ఇటు తిరుగుతూ ఉంది అక్కడే. సో వెళ్ళే వాళ్ళు ట్రెక్కింగ్కి వెళ్ళారు, మేమైతే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మా వాళ్ళు మంచిగా నిద్రపోతున్నారనమాట. యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్, అంటే మేము అక్కడికి వెళ్ళిన రోజు ఆఫ్టర్నూన్ ఏం పెద్దగా లేరు. ఆ రోజు నైట్ చాలామంది వచ్చారు, ఎందుకంటే నెక్స్ట్ మే డే. సో ఆ రోజు ఎలాగో హాలిడే ఉంటుంది కాబట్టి, సో చాలామంది, ఇంకా వీకెండ్ కూడా వస్తుంది కాబట్టి ఫుల్ రష్ అయిపోయారనమాట నైట్ అయ్యేసరికి. సో ఎక్కడ చూసినా మనుషులు ఫుల్ డ్యాన్స్లు వేసుకుంటూ ఫుల్ చిల్ అవుతూ అలా ఉన్నారనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు. యంగ్స్టర్స్ వచ్చారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ వచ్చారు, అందరూ వచ్చారనమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పిల్లలు తక్కువ, పిల్లలు నేనైతే అసలు పిల్లల్ని చూడలేదు మా రిసార్ట్లో. అందరూ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అండ్ యంగ్స్టర్స్ వీళ్ళే ఉన్నారు. సో మేము అక్కడ ఏదో ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటే అటు ఇటు చూస్తూ ఉన్నాము. వీళ్ళంతలోపు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారనమాట. ఈ ఫోటోలు అయితే ఎక్కడికి వెళ్ళినా ఇక ఫోటోలే. బట్ యాక్చువల్లీ అవి తీసుకోవడం వల్ల ఇప్పుడు మేము అవి చూసి మురిసిపోతూ ఓకే ఇక్కడ ఇలా ఉంది అనుకుంటూ ఉన్నామన్నమాట. ఫొటోస్ మీద ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ నాకైతే ఇష్టం ఫొటోస్. సో ఇక్కడ సాయి ఇవన్నీ క్లిక్ చేస్తూ ఉన్నాడనమాట, షూట్ చేస్తూ ఉంటాడు అన్నీ. మేము అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ ఉంటే చూస్తున్నాం, ఏమేమి ట్రీస్ ఉన్నాయా, ఎట్లున్నాయి అని.
అప్పటికే లేచాము, జస్ట్ అప్పుడు లేచి వచ్చాము, అందుకే మొహాలన్నీ ఉబ్బిపోయి ఉన్నాయన్నమాట ఫుల్గా, అలసిపోయి హాయిగా నిద్రపోవడం వల్ల. ఫస్ట్ టైం ఇలాంటి జంగిల్ రిసార్ట్లో ఉండడం అనమాట. ఇంతవరకు మేము ఎప్పుడూ ఇలా లేదు, ఫస్ట్ టైం ఇలా రావడం. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. అండ్ లోపల ఇంకా ఎక్సైట్మెంట్ ఉంది, ఇంకా ఏం చూస్తాము ఏం చేస్తాము. ఇది జస్ట్ ఫస్ట్ డే, 1 డే అయిపోయిన తర్వాత. సో ఈ రిసార్ట్ ఎంట్రన్స్లో ఇలా ఒకటి ఇంకా బిల్డ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ పిక్చర్స్ తీసుకున్నాం, అవి అయితే భలే బాగా వచ్చాయి. అండ్ పొద్దున్నే ఈ సన్ రైజ్ అప్పుడు ఇలా నడుస్తూ మంచిగా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ కానీ మా మినీని తెచ్చింటే రిసార్ట్లో అయితే ఉండగలిగేది, కానీ బట్ మేము మోస్ట్లీ వాటర్ యాక్టివిటీస్, కొంచెం అడ్వెంచరస్ థింగ్సే చేసాము. సో అలాంటి థింగ్స్కి బేబీస్ అసలు వర్కౌట్ అవ్వదు, అసలు మినీ వచ్చింటే వర్కౌట్ అయ్యేదే కాదు, జరిగేదే కాదు. ఇంకా నేను ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇంకొక బేబీ అయితే నేను అసలు ఇలా చేయలేను, కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అనిపించింది. సో అందుకే ఇంక మా అత్తమ్మ కూడా షీ సపోర్ట్స్ అస్ అ లాట్, తను చాలా బాగా టేక్ కేర్ చేస్తారు మినీని. అండ్ మమ్మల్ని కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు, ఏమైనా ఎంజాయ్ చేయాలి అంటే. మేము ఇలా చెప్పామో లేదా ఇలా వెళ్తాము అంటే ఇంకొక సెకండ్ థాట్ లేకుండా ఏం లేకుండా ఓకే మీరు వెళ్ళేసి రండి నేను చూసుకుంటా అని చాలా సపోర్ట్ చేశారనమాట మమ్మల్ని. ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ మదర్ ఇన్ లా, అంతే, 1 వర్డ్. అండ్ ఇంకా ఏదో చెప్తోంది ఇక్కడ సీరియస్గా. మేము ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పెద్దగా టైం అయితే వేస్ట్ అవ్వలేదు, బికాస్ మేము గర్ల్స్ ముగ్గురు ఉన్నాము, మిగతా వాళ్ళు 4 మెంబర్స్ బాయ్స్ అనమాట. సో అందరూ క్విక్గా రెడీ అయ్యేవాళ్ళు, మోస్ట్లీ ఎప్పుడు లేట్ చేయలేదు నాకు తెలిసినంతవరకు. క్విక్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతామన్నమాట, అంత టైం అయితే తీసుకోము. సో దానివల్ల కూడా టైం చాలా సేవ్ అయింది. కొంచెంమంది రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు. సో మనం ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు క్విక్గా రెడీ అవ్వాలి, అందరూ కోఆర్డినేటెడ్గా ఉండాలి, లేదంటే టైం చాలా వేస్ట్ అవుతుంది అనమాట. సో మా వాళ్ళంతా మోస్ట్లీ క్విక్గా రెడీ అయ్యే వాళ్ళే. సో ఇలా కార్స్ అన్నీ నిండిపోయాయి ఈవినింగ్ అయ్యేసరికి. ఇవి వక్క చెట్లు అంట, ఆకు వస్తుంది కదా, సో అట్లా వక్క చెట్లు అంట ఇవి, చాలా పొడుగ్గా ఉన్నాయి. ఇవి కూడా ఫస్ట్ టైం చూస్తున్నా, దానికే తమలపాకులు చుట్టుకొని ఉన్నాయన్నమాట. సో ఎక్కడ చూసినా పనసకాయలు ఎక్కువ ఉన్నాయి, ఈ సైడ్ అయితే ఎక్కడ చూసినా పనసకాయలు అలా వేలాడుతూ పెద్ద పెద్ద కాయలు ఉన్నాయన్నమాట. మోస్ట్లీ ఈ సైడ్ నేను ఎక్కువ చూసింది అయితే పనస చెట్లే, ఎక్కడ చూసినా ఉన్నాయి పనస చెట్లు, మామూలుగా రోడ్లలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ ఒకటి ఉంది. మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు తీసుకెళ్తామన్నారు ట్రెక్కింగ్కి. మాకు కొంచెం సేపు తర్వాత అనిపించింది వెళ్ళింటే బాగుండు అని. నైట్ క్యాంప్ ఫైర్ కూడా ఉండిందంట. సో దానికి ఏముంటుందిలే ఇంకా అది పెడతారు అదే జస్ట్ మంట పెడతారు, అక్కడ కూర్చొని ఉండాలి, ఏం చేస్తావులే అని మేమైతే పోలేదు అంత ఇంట్రెస్టెడ్గా. తినేసి హాయిగా పడుకొని కాసేపు వాకింగ్ చేసి పడుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఫుడ్ లేట్ అయిపోయింది, మేము ఉన్న రోజు నైట్ అయితే ఫుడ్ లేట్ అయింది, ఎందుకంటే చాలామంది వచ్చారు కదా. యూజువల్గా ఆఫ్టర్నూన్ మార్నింగ్ అయితే అంత లేట్ ఏం అవ్వలేదు, బట్ నైట్ మాత్రం లేట్ అయింది, ఎందుకంటే అప్పుడు నాన్ వెజ్ పెట్టారనమాట నైట్. సో అంతమందికి ప్రిపేర్ చేయడానికి టైం పట్టింది చాలా. సో ఇక్కడ చీమలు కూడా రెడ్ కలర్ ఉంటాయన్నమాట, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది కొంచెం అడవి లాంటిది కదా, సో అలాంటి చీమలు ఎక్కువ ఉంటాయి. అవి కానీ కుడితే అంతే, ఇంకా మొహాలు వాచిపోతాయి. ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు కూడా వచ్చారు, డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారేమో, ఎక్కువ నార్త్ వాళ్ళు ఉంటారేమో అనుకున్నాము, అట్లేం లేదు, తెలుగు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. మేము చూసిన వాళ్ళలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారనమాట. సో ఇది నేను పొద్దున్నే లేచి మా బేబీ కనిపించట్లేదు, వెళ్ళిపోయాడేమో ట్రెక్కింగ్కి అని లేచిన వెంటనే దబదబా వస్తుంటే తీశాడు. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా టచ్ మీ నాట్ మొక్కలే ఉన్నాయన్నమాట. సో దానితో కాసేపు అయితే అటు ఇటు తిరిగి ఆడుకుంటూ ఉన్నాము. ఈ కింద అంతా అవే టచ్ మీ నాట్లే ఉన్నాయి, దాన్ని టచ్ చేసుకుంటా ఆడుకుంటూ ఉన్నాము. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందనే కానీ దిగుదాం అనుకున్నాం, కానీ కుదరనే లేదు. ఇంకా దిగేసరికి మేము రిటర్నే వచ్చేసాము. నైట్ ఓన్లీ 8 వరకే అలో ఉందన్నమాట, 8 తర్వాత ఉన్నింటి ఖచ్చితంగా ట్రై చేసేవాళ్ళం.
ఈ టచ్ మీ నాట్ బుక్స్లో చూడడమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడో ఒకసారి చూసానేమో అంతే. దాని తర్వాత ఇక్కడే చూడడం. సో దానితో ఆడుకుంటూ ఉన్నాము. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. అందులో అసలు ఇక్కడ ఉంటే సమ్మర్ లాగే అనిపించట్లేదు. ఏమి ఎండలు లేవు, ఏమి లేవు. చాలా బాగుండింది అనమాట. మేమున్న రిసార్ట్లో చుట్టూ చెట్లు ఉండడం వల్ల అట్లా అనిపించుండొచ్చు. అసలు అది ఎండాకాలం లాగే అనిపించలేదన్నమాట అంత గ్రీనరీ చూసాక. సో 1500 అని చెప్పా కదా పర్ పర్సన్కి. సో ఆ 1500లో ఈ స్టే, ఫుడ్ అవంతా ఇంక్లూడెడ్ కదా. అలాగే వాటర్ యాక్టివిటీస్ అయితే ఫోర్ ఉంటాయి. కాయాకింగ్, రివర్ రాఫ్టింగ్, జిప్ లైనర్, వాటర్ బాల్. సో ఈ 4 అయితే ఉంటాయన్నమాట. దాంట్లో మేము ప్రతిదీ ఎంజాయ్ చేసాం చాలా బాగా. వాటర్ బాల్ ఒకటి దాన్ని ఎక్కలేదన్నమాట, అంత టైం లేకుండే. ఇంకా లాస్ట్లో రివర్ రాఫ్టింగ్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. సో అవన్నీ ఫ్యూచర్ వీడియోస్లో అయితే పెడతాను. ఈ 4 చాలా బాగుంటాయి, చాలా ఎంజాయ్ చేస్తాము. సో మీరు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే ఇలాంటివి ఖచ్చితంగా ట్రై చేయండి. ఊరికి చూడడానికి వెళ్తే ఆబ్వియస్లీ వీ జస్ట్ ఎంజాయ్ ద నేచర్, దట్స్ ఇట్ అంతే. బట్ ఇలాంటివి చేయడం వల్ల ఇంకా మెమరబుల్ అవుతుంది, చాలా ఎంజాయ్ చేస్తాము. అంత దూరం వెళ్ళేది ఎంజాయ్ చేయడానికే కదా. సో ఇలాంటి యాక్టివిటీస్ ఉన్న ప్యాకేజే తీసుకోండి. ప్యాకేజ్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి, అండ్ ఒకటి రెండు కేవలం ఒకటి చూసి ఓకే ఈ ప్రైస్ బెటరే అన్నట్టు కాకుండా 2-3 చూడండి. చూసి దాని తర్వాతే కంపేర్ చేసుకొని ఓకే ఎలా ఉంది దాని రేటింగ్స్ అవన్నీ చూసి దాన్ని బట్టి తీసుకోండి. సో మేము ఇది ఫొటోస్లో చూసాము, చాలా బాగుంది. బట్ అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో అని అనుకున్నాము. సో 2-3 కంపేర్ చేసుకొని మొత్తానికైతే ఇది ఓకే చేసామన్నమాట. సో ఏదైనా అంతే, ఏదైనా ఒకటి మాట్లాడాలి, ఒక స్టే చూడాలి అన్నప్పుడు 1-2 సార్లు దాన్ని డిఫరెంట్ వేస్లో కంపేర్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. సో డైరెక్ట్గా ఇది ఓకే ప్రైస్ తక్కువ ఉంది కదా అని వెళ్ళిపోదామని చూడొద్దండి. బికాస్ ప్రైస్ తక్కువ ఉంటే దాంట్లో మేబీ వాటర్ స్పోర్ట్స్ ఏమైనా తీసేసి ఉండొచ్చు, లేదా ఎక్స్ట్రాగా అక్కడ యాడ్ చేయొచ్చు మనీ. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ రేటింగ్స్ ఖచ్చితంగా చూడండి. రేటింగ్స్లోనే మనకు నిజంగా తెలుస్తుంది. ఎవరైనా కమెంట్స్ పెట్టుంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది ఇక్కడైతే డ్రోన్తో వీడియో తీశారు వీళ్ళు, మేము లోపల రెడీ అవుతుంటే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్టే అనేది. సో ఇలా మా 2 డేస్, మేము 2 డేస్ అయితే దండేలిలో స్పెండ్ చేసాము. ఆ రోజు సెకండ్ డే ఆఫ్టర్నూన్ అయితే దూద్సాగర్కి స్టార్ట్ అయ్యాము. సో మా